అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఈరోజు కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, కొన్ని గురుకులాలు, కొన్ని మోడల్ స్కూల్స్ అన్నీ కూడా మరి ఎస్టీలై, ఎస్సీలై, బీసీలై కూడా ఎవరున్నా ర్యాండంగా కొన్ని ఇన్స్పెక్ట్ చేసి మన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి సీఎంఓ గారి ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మరి ఫస్ట్ మన జిల్లా సొంత జిల్లా కాబట్టి మన జిల్లా రివ్యూ పెట్టుకొని నేను దుబ్బాక జెడ్పీటీసీగా దుబ్బాక ప్రాంతం జెడ్పీటీసీగా 2006 నుంచి 2011 వరకు ఉన్నా కాబట్టి మన దుబ్బాక నుంచి ప్రారంభించాలి. మరి కలెక్టర్ గారు కూడా మాకు నష్టం అయింది. అర్జెంటుగా ఒక మంత్రి గారు ఫోన్ వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాడు. మరి ఆర్డీఓ గారిని పంపించారు మరి ప్రతినిధిగా. మన మోడల్ స్కూల్లో సమస్యలన్నీ కూడా ప్రిన్సిపాల్ మేడం గారు, లెక్చరర్స్ ఇంతకుముందు అన్నీ కూడా సమస్యలు వివరించడం జరిగింది. మేడం గారు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మన సమస్యలన్నీ కూడా మరి కలెక్టర్ దృష్టికి కొంత పోయి కలెక్టర్ లెవెల్లో మన ప్రభుత్వం దృష్టికి కొంత పోయి తప్పకుండా మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీరందరూ కూడా బాగా కష్టపడి మీరు ఎన్నో డిఫరెంట్ జిల్లాకి లక్ష్యం ఉంటారు. ఇలా ఒక ఊరు ఉండరు, ఒక మండలంలో ఒక జిల్లాలో ఉండరు. ఓన్లీ దుబ్బాక మండలం అంటే కస్తూర్బాదలో మండల్ వైజ్ అంటే డిఫరెంట్ విలేజ్లలో ఉంటారు కనుక మీరు అందరూ కూడా మనం అంతా వ్యవసాయ కుటుంబం చచ్చినారు. మోస్ట్లీ 99% డబ్బులు ఉన్న వాళ్ళు ఇవాళ రేపు వెళ్ళిపోతారు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతారు, ప్రైవేట్ కాలేజీలకు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతారు. మనం పేదవారిని కనుక ఇవాళ సమాజంలో రెండే ఉండాలి. ఒకటి టాలెంట్, లేకపోతే డబ్బు. డబ్బు మాత్రం ఎట్లా లేదు కాబట్టి టాలెంట్. మీరందరూ కూడా పోటీ పడి కష్టపడి మరి మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి. మరి కష్టం పెంచుకొని విద్యను అభ్యసించి మీరు బంగారు భవిష్యత్తుకు ఉండాలని చెప్పి. విద్య అంటే ఏంది? విద్యార్థి యొక్క సృజనాత్మక శక్తిని బయట తీసేదే విద్య. ఆ విద్యతో పాటు మన సమాజం గురించి కూడా 50% మనం అవగాహన చేసుకోవాలి. 50% సమాజం, 50% విద్య. ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి మీ భవిష్యత్తు మన బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి, మరి పెద్దల ఆశయాలు నెరవేర్చాలి. మీ ప్రిన్సిపల్ మేడం కానీ, మీ లెక్చరర్స్ కానీ, మీ కౌన్సిలర్స్ కానీ మీ గురించి బాగా తపన పడుతుంటారు. మరి బంగారయ్య గారు అయితే బాగా ఎప్పుడు అయినప్పుడు మన గ్రామం కోసం ఒక గుండు సూది అనబడ్డా కానీ సంగారెడ్డి జైలు వేసుకొచ్చి లట్టపెట్టి వల్ల వారెత్తాడు. ఎప్పుడొకరు బంగారిపోద్దా నా ఊళ్ళో అని చెప్పి బాగా ఊరి కోసం కూడా కష్టపడే వ్యక్తి కనుక తప్పకుండా మీ సమస్య ఏమైనా పరిష్కారం చేస్తా. మీ అందరికీ కలిసేటు అదృష్ట భాగ్యం కలిగినందుకు రామకపూర్లో 2 స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం. తప్పకుండా మాకు సెలవు చేయాలని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.